స్వాగతం. ఈరోజు మనం చర్చిస్తున్న అంశం మన లైఫ్ని మనం చూసే పద్ధతినే పూర్తిగా మార్చేయగలదు అనిపిస్తోంది. నిజమే. మనం పంపిన సోర్సెస్ అన్నీ ఒకటే మాట చెప్తున్నాయి. మనం ఏదో సాధించాలని జీవితాంతం పరిగెత్తడానికి పుట్టలేదు, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోవడానికి పుట్టామని. మ్మ్, అంటే మనం ఏమి కోరుకుంటున్నామనే దానికంటే మనం ఎవరుగా ఉంటున్నామనేదే చాలా ముఖ్యం. అవును. మన లోపల ఉన్న నమ్మకాలు, మన ఫీలింగ్సే బయట ప్రపంచాన్ని ఒక సినిమా ప్రొజెక్టర్లా చూపిస్తాయట. ఆ, ఈ ఆలోచన కొంచెం కొత్తగా అనిపించొచ్చు చాలామందికి. అవును. అందుకే దీన్ని కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఈ సోర్సెస్లో నన్ను బాగా ఆకట్టుకున్న ఒక వాక్యముంది. ఏమిటది? మీరు వెంబడించడానికి పుట్టలేదు, కేవలం సృష్టించడానికి పుట్టారు అని. వెంబడించడం అనే పదంలోనే ఒక సమస్య ఉందని అంటున్నారు. కరెక్ట్. మనం దేన్నైనా వెంబడిస్తున్నామంటే అది మన దగ్గర లేదని మనమే విశ్వానికొక గట్టి సిగ్నల్ పంపుతున్నామట. అది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడ అసలు కీలకం ఫ్రీక్వెన్సీ లేదా మన నుంచి వెలువడే తరంగాలు. ఫ్రీక్వెన్సీ. అవును. విశ్వం మన మాటలకు కాదు, మన వైబ్రేషన్కు స్పందిస్తుంది. మనం పైకి నాకు విజయం కావాలి అని ఎంత గట్టిగా అరిచినా మన లోపలి ఫ్రీక్వెన్సీ నేను విఫలమవుతానేమో అని ప్రకంపిస్తుంటే ఓహ్, విశ్వం ఆ భయాన్ని మాత్రమే నిజం చేస్తుంది. అందుకే సృష్టికర్తగా మారడమంటే కోరికలను ఆపడం కాదు, కాదు. కోరుకోవడం అనే ఆ లేమి స్థితి నుండి బయటపడి ఆ విజయం యొక్క ఫ్రీక్వెన్సీనే మన ఉనికిగా మార్చుకోవడం. అంటే మనం వేటాడేవారిలా కాకుండా ఒక అయస్కాంతంలా మారాలన్నమాట. సరిగ్గా చెప్పారు. ఒక అయస్కాంతంలా. దేనికోసమో వెతకడం కాకుండా మన ఉనికితోనే అవకాశాలను ఆకర్షించడం. కానీ ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు వ్యాపారంలో ఇది సాధ్యమేనా? మంచి ప్రశ్న. వ్యాపారంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా? కొన్ని కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తూ, ప్రకటనలతో కస్టమర్లను వెంటాడుతూ ఉంటాయి. కానీ యాపిల్ లాంటి కంపెనీని చూడండి. మ్మ్, వాళ్ళలా చెయ్యరు. వాళ్ళు కస్టమర్లను వెంబడించరు. వాళ్ళు కేవలం ఒక అద్భుతమైన, నాణ్యమైన ఉత్పత్తిని సృష్టిస్తారు. దాని డిజైన్, దాని అనుభూతి. ఆ శక్తికే వినియోగదారులు ఆకర్షితులవుతారు. అవును, వాటంతటవే వస్తాయి. అక్కడ యాపిల్ వేటాడటం లేదు, కేవలం తన సహజమైన శక్తితో ప్రకాశిస్తోంది. ఆ స్థితికి మనం వ్యక్తిగతంగా మారాలి. అవ్వాలి అనే స్థితి నుండి అయ్యాను అనే స్థితికి రావాలి. ఈ సోర్సెస్ చదువుతున్నప్పుడు నన్ను బాగా ఆలోచింపజేసిన ఇంకొక రూపకం ఉంది. మన బయటి ప్రపంచాన్ని ఒక అద్దంలా లేదా ఒక సినిమా తెరలా చూడాలని ఆలోచన. ఆ, అద్దం. అద్దంలో మన ప్రతిబింబం నచ్చకపోతే అద్దాన్ని తొడవడం వల్ల లాభం లేదు, మన ముఖ కవళికలను మార్చుకోవాలి. హ్మ్. ఈ ఆలోచన వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దాని లోతుపాతులు ఆలోచిస్తే మనల్ని మనం చూసుకునే విధానమే మారిపోతోందనిపించింది. అవును, దీన్నే ఈ రచయితలు గుర్తింపు ప్రతిబింబం అంటే ఐడెంటిటీ రిఫ్లెక్షన్ అంటున్నారు. గుర్తింపు ప్రతిబింబం. మన వాస్తవికత మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చే ఒక అద్దం మాత్రమే. చాలామందికి ఉద్యోగాలు మార్చినా, ఊళ్ళు మార్చినా, బంధాలు మార్చినా అవే రకమైన సమస్యలు మళ్లీ మళ్లీ ఎందుకు ఎదురవుతాయంటే ఎందుకు? వాళ్ళు అద్దంలో ప్రతిబింబాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాని అసలు సమస్య ప్రొజెక్టర్లో ఉంది. అంటే వాళ్ళ అంతర్గత స్థితిలో. సరిగా, వాళ్ళ లోతైన నమ్మకాలలో ఉంది. అది మారనంత కాలం ఏ అద్దం ముందు నిలబడినా అదే సినిమా కనిపిస్తుంది. అయితే ఆ ప్రొజెక్టర్ని మార్చడం ఎలా? అది మనం ఆన్ ఆఫ్ చేసే స్విచ్ కాదు కదా. కాదు. మన చిన్నప్పట్నుండి కొన్ని నమ్మకాలు మనలో పాతుకుపోయుంటాయి. నేనంత తెలివైనదాన్ని కాదు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, నాకు మంచి బంధాలు నిలమవు లాంటివి. వీటిని మార్చడానికి ఆచరణలో ఏం చెయ్యాలి? ఖచ్చితంగా అది ఒక్కరోజులో జరిగే పని కాదు. దానికి మొదటి మెట్టు మనల్ని మనం ప్రశ్నించుకోవడం, మనల్ని మనం గమనించుకోవడం. గమనించుకోవడమా? అవును. ఉదాహరణకు ఒక అవకాశం వచ్చినప్పుడు మనలో మొదట ఏ ఆలోచన వస్తోంది? ఇది నాకు సాధ్యం కాదు అనే ఆలోచన వస్తోందా? ఆ ఆలోచనను గమనించి దాన్ని ప్రశ్నించాలి. ఎలా? ఈ నమ్మకం నిజంగా నాదేనా, లేక చిన్నప్పుడు ఎవరో అన్న మాటను నేను నిజమనుకుంటున్నానా అని అడగాలి. ఆ పాత ప్రోగ్రామింగ్ను గుర్తించడమే మార్పుకు మొదటి అడుగు. అంటే మన లోపల ఏ సినిమా ప్లే అవుతోందో తెలుసుకుంటేనే కదా దాన్ని మార్చగలం. సరిగ్గా అదే. ఇప్పుడు మనం చర్చించబోయే విషయం, ఇది చాలామందికి వింతగా అనిపించవచ్చు. కష్టపడటంలోనే ఒక గౌరవముందని, శ్రమలోనే విజయం ఉందని మనం నమ్ముతాం. అవును, మన సమాజం అదే నేర్పుతుంది. కానీ ఈ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే శ్రమ, ఘర్షణ
అనేవి శక్తికి నిదర్శనం కాదు. తరచుగా మీరు మీ నిజ స్వభావానికి వ్యతిరేకంగా వెళ్తున్నారనడానికి అవి సంకేతాలు అని. ఆ వాక్యం చాలా శక్తివంతమైనది. చెట్లు పెరగడానికి కష్టపడవు, నదులు సముద్రానికి చేరడానికి పోరాడవు అనే ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక్క నిమిషం. చెప్పండి. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ రోజువారీ జీవితంలో బిల్లులు కట్టాలి, కుటుంబాన్ని పోషించాలి, వీటన్నిటికీ కష్టపడక తప్పదు కదా. ఈ ఫిలాసఫీ ఆచరణ సాధ్యమేనా, లేక ఇదంతా ఉన్నవాళ్లకే వర్తిస్తుందా? ఇది చాలా ముఖ్యమైన ఆచరణాత్మకమైన ప్రశ్న. ఈ సిద్ధాంతం సోమరితనాన్ని ప్రోత్సహించడం లేదు, అస్సలు కాదు. మరి ఇది కష్టపడటము మరియు బలవంతంగా పనిచేయడం మధ్య తేడాను చూపిస్తుంది. దీన్ని మనం శక్తి అర్థశాస్త్రం అంటే ఎనర్జెటిక్ ఎకనామిక్స్ లాగా అర్థం చేసుకోవచ్చు. శక్తి అర్థశాస్త్రం. మన మానసిక శక్తిని డబ్బులా ఊహించుకోండి. మనం చేసే పని మన సహజ స్వభావానికి అనుగుణంగా లేనప్పుడు ప్రతి చిన్న పనికి మనం చాలా శక్తిని ఖర్చు పెట్టాల్సొస్తుంది. అంటే నది ప్రవాహానికి ఎదురు ఈదినట్లు. సరిగ్గా. చాలా కష్టం, ఫలితం తక్కువ. అదే మనకు నచ్చిన, మన స్వభావానికి సరిపోయే పని చేస్తున్నప్పుడు దాన్ని ప్రేరణతో కూడిన చర్య అంటే ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటారు. అది ప్రవాహంతో పాటు ఈదినట్లు. అక్కడ కూడా శ్రమ ఉంటుంది. ఉంటుంది. కాని ఆ శ్రమ మన శక్తిని హరించదు, ఇంకా పెంచుతుంది. అంటే మనం ఒక పనిలో విపరీతమైన ఒత్తిడి, ఘర్షణ ఎదుర్కొంటున్నామంటే ఇంకా గట్టిగా నెట్టడానికి బదులుగా ఒక్క క్షణం ఆగి, నేను సరైన మార్గంలోనే వెళుతున్నానా, నా ఫ్రీక్వెన్సీ దీనికి సరిపోతుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అవును. ఆ ఘర్షణ ఒక పరీక్ష కాదు, అది ఒక సిగ్నల్. ఒక సిగ్నల్. అనుసంధానంలో ఉన్నప్పుడు, అంటే మన ఫ్రీక్వెన్సీ సరైనదిగా ఉన్నప్పుడు పనులు సులభంగా జరిగిపోతున్నట్లు అనిపిస్తాయి. సరైన వ్యక్తులు సరైన సమయంలో తారసపడతారు, అవకాశాలు మనం వెతకకముందే వస్తాయి. దీన్ని చాలామంది అదృష్టమంటారు. కానీ ఈ సోర్సెస్ ప్రకారం అది అదృష్టం కాదు, అది అనుసంధానం యొక్క ఫలితం. మనం పోరాడి సాధించడం కాదు, దానికి సరితూగడం ద్వారా పొందడం. సరే, ఆ అనుసంధానం సాధించడానికి కష్టపడటం సరైన మార్గం కాకపోతే మరి అసలైన చోదక శక్తేది? ఈ మూల గ్రంథాలు ఒకే ఒక్క శక్తివంతమైన చర్య గురించి మాట్లాడుతున్నాయి. అదేమిటి? ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవడం. అవును. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం కొత్త విషయాలు నేర్చుకోవటం అంటే ఎడిషన్ ద్వారా కాకుండా, మనపై ఉన్న అనవసరమైన పొరలను, తప్పుడు నమ్మకాలను తొలగించుకోవటం అంటే సబ్ట్రాక్షన్ ద్వారా శక్తివంతులమవుతాం. మన అసలైన నేనెవరో గుర్తించి, ప్రపంచం మనపై రుద్దిన నియంత్రిత నేనును వదిలేయాలి. ఆ వదిలేయడమే ఒక దృఢమైన నిర్ణయం. వాస్తవికత ఎప్పుడూ స్పష్టత కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆగు. మనం ఒక గట్టి అంతర్గత నిర్ణయం తీసుకున్నప్పుడు అదొక కొత్త గురుత్వాకర్షణ క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఇది కొంచెం తికమకగా అనిపిస్తుంది. అంటే డబ్బు వచ్చాక ధనవంతురాలిగా భావించడం కాదు, ముందే ధనవంతురాలిగా భావించడం మొదలుపెడితే డబ్బు వస్తుందంటున్నారు. అదెలా సాధ్యం? లేనిదాన్ని ఉన్నట్లు ఎలా భావించగలం? అది మనల్ని మనం మోసం చేసుకోవడం లాంటిది కాదా? చాలా మంచి పాయింట్. ఇది నటించడం కాదు, ఇది ఒక కొత్త గుర్తింపును ఎంచుకోవటం. దీన్నే గుర్తింపు వంతెన అంటే ఐడెంటిటీ బ్రిడ్జ్ అని పిలవచ్చు. ఐడెంటిటీ బ్రిడ్జ్. బయట ప్రపంచంలో సాక్ష్యం కనిపించకముందే మన లోపల ఆ గుర్తింపులోకి మారిపోవడం. నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఒకప్పుడు చాలా భయం ఉండేది. నిజంగానా? అవును. నేను మంచి స్పీకర్ను కావాలి అని ఎంత కోరుకున్నా ఏమీ మారలేదు. ఎందుకంటే నా గుర్తింపు భయపడే వ్యక్తి. ఓకే. ఎప్పుడైతే నేను చెప్పాలనుకున్న విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది, నేనొక సహజమైన వక్తను అని నాలో నేను నిర్ణయించుకొని ఆ గుర్తింపుతో మాట్లాడటం మొదలుపెట్టానో అప్పుడు భయం దానంతట అదే పోయింది. వావ్! నేను కావాలి అనుకోవడం ఆపి అయ్యాను అని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయానికి విశ్వం స్పందించింది. ఈ గుర్తింపు మార్పు అనే ఆలోచన ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇలా కొత్త గుర్తింపులోకి మారడానికి ఎంత సమయం పడుతుంది? వారాలా? నెలలా? సంవత్సరాలా? కానీ ఈ సోర్సెస్ ప్రకారం సమయం అనేదే మనమనుకున్నట్లు పనిచేయకపోతే ఈ ఆలోచన మొత్తం సమీకరణాన్ని మార్చేస్తుంది. ఖచ్చితంగా. ఈ సోర్సెస్ ప్రకారం సమయం అనేది ఒక గడియారంలా ముందుకు సాగే సరళ రేఖ కాదు. అది మన చైతన్యానికి, మన ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా సాగే ఒక అనుభవం. అర్థం కాలేదు. మనం ఒక బాధాకరమైన గతాన్ని పట్టుకుని దాన్ని ప్రతిఘటిస్తూ ఉన్నప్పుడు ఆ గతం మన వర్తమానంలో కూడా కొనసాగుతూనే ఉంటుంది.
కాలం గడిచినా మనం అక్కడే ఉండిపోతాం. దీన్నే ప్రతిఘటన సూత్రం అంటే లా ఆఫ్ రెసిస్టెన్స్ తో ముడిపెట్టవచ్చు. మనం దేన్నైతే ప్రతిఘటిస్తామో దానికే మన శక్తినిచ్చి దాన్ని మన జీవితంలో సజీవంగా ఉంచుతాం. చాలామంది శరణాగతి లేదా సరెండర్ అవ్వడాన్ని బలహీనతగా, ఓటమిగా చూస్తారు. కాని ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి దాని అర్థం వేరేలా ఉంది. చాలా వేరు. ప్రతిఘటించడం ఆపడమే శరణాగతి అంటారా? దాని కొంచెం విడమర్చి చెప్తారా? అవును. ఇక్కడ శరణాగతి అంటే పరిస్థితులకు తలొగ్గి ఏమీ చేయకుండా కూర్చోవటం కాదు. శరణాగతి అంటే ఉన్న వాస్తవాన్ని నియంత్రించాలనే మన అహంకారపూరిత ప్రయత్నాన్ని వదిలేయడం. ఒక ఉదాహరణకు మన ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని మనం ద్వేషిస్తూ ఇలా ఎందుకుంది అని రోజూ బాధపడుతూ ఉంటే మనం ఆ లేమి అనే ఫ్రీక్వెన్సీలోనే చిక్కుకుపోతాం. అవును. దానికి బదులుగా సరే, ప్రస్తుతానికి పరిస్థితి ఇది, నేను దీన్ని అంగీకరిస్తున్నాను, ప్రతిఘటించడం లేదు, కాని నేను ఎంచుకుంటున్న వాస్తవికత వేరు అని అనుకున్నప్పుడు మనం ఆ ప్రతిఘటన అనే సంకెళ్లను తెంచుకుంటాం. ఆ ప్రతిఘటన ఆపినప్పుడు మనం ప్రవాహంలోకి వస్తాం. అప్పుడు మన సంకుచితమైన ఆలోచనలకు అందని పరిష్కారాలు, అవకాశాలు వాటంతట అవే మన ముందుకొస్తాయి. అంటే ప్రతిఘటనించడం మానేసి ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించినప్పుడే దాన్ని మార్చే శక్తి మనకొస్తుందన్నమాట. కరెక్ట్. ఇది వినడానికి విరుద్ధంగా ఉన్నా శక్తివంతంగా అనిపిస్తుంది. అవును. ఎందుకంటే ప్రతిఘటన మన శక్తిని హరిస్తుంది. అంగీకారం మన శక్తిని మనకు తిరిగి ఇస్తుంది. అది ఓటమిని అంగీకరించడం కాదు, పోరాటాన్ని విరమించడం. ఆ ప్రశాంత స్థితి నుంచే సృజనాత్మకత పుడుతుంది. మనం సమస్యలో భాగం కాకుండా పరిష్కారానికి ఒక మార్గంగా మారతాం. ఈరోజు మనం చాలా లోతైన విషయాలు చర్చించుకున్నాం. దీని సారాంశం ఒక్కటే అనిపిస్తోంది నాకు. ఏమిటది? జీవితానికి కేవలం ప్రతిస్పందించేవారిగా కాకుండా సృష్టికర్తలుగా మారడం. అవ్వాలి అనే కోరిక నుండి అయ్యాను అనే గుర్తింపులోకి మారడం. బయటి ప్రపంచం మనల్ని నిర్దేశించడాన్ని ఆపి మనమే మన వాస్తవానికి ఒక సిగ్నల్గా మారడం. సరిగ్గా చెప్పారు. వినేవారి కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. చెప్పండి. ఈ సోర్సెస్ మన వాస్తవికతను ఒక ఫీడ్బ్యాక్లో ఆడిట్ చేసుకోమని సూచిస్తున్నాయి. కాబట్టి మన జీవితంలో ఏదైనా మనకు నచ్చనిది జరిగినప్పుడు ఇది నాకెందుకు జరుగుతోంది అని బాధితుడులా అడగడానికి బదులుగా ఈ రచయితలు ఒక కొత్త ప్రశ్నను అడగమంటున్నారు. ఈ వాస్తవికత నా జీవితంలో తప్పనిసరి అయ్యేలా నేను లోపల ఎవరిగా ఉంటున్నాను? అవును. ఈ ఒక్క ప్రశ్న మనల్ని బాధితుల స్థానం నుంచి మన జీవితానికి శిల్పుల స్థానానికి మారుస్తుంది.